కేరళ టూర్ అనగానే మనందరికి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ మున్నార్. మౌంటైన్స్, టీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్, లేక్స్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎలా వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అని ఇలా డౌట్స్ చాలానే ఉంటాయి. అలా అయితే మీరు చూస్తుంది రైట్ వీడియోనే. ఈ వీడియోలో మున్నార్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అనుషా రెడ్డిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అక్కడికి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. డైరెక్ట్ గా మున్నార్ కి ట్రైన్స్ ఆర్ ఫ్లైట్స్ అయితే లేవు. రైల్వే స్టేషన్ వచ్చేసి అలువా ఆర్ ఎర్నాకులం. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఉంది. ఆంధ్ర నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఫ్లైట్స్ కి వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి మున్నార్ కి బస్సెస్, కార్స్, 2 వీలర్స్ వెళ్ళొచ్చు. కొచ్చి టు మున్నార్ అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఖచ్చితంగా 3 to 4 hours పడుతుంది. మేమైతే ఫ్లైట్ లో వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే పర్ఫెక్ట్ ఉంది అసలు. అండ్ ఆ సీనరీస్ అన్ని కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కొచ్చికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ప్యాకేజ్ లో వెళ్ళాము. 3 members కి 18K తీసుకున్నారు, ఇంక్లూడింగ్ హోటల్ స్టే, ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్. మేము మున్నార్ 2 days అండ్ కొచ్చిలో 1 day ఉన్నాము. కొచ్చి టు మున్నార్ వెళ్ళేటప్పుడు బస్ కంటే ఇలా వెహికల్లో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఆన్ ద వేలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు డే 1లోని. మంచి కేరళ వైబ్స్ అయితే వచ్చాయి అటు ఇటు రోడ్కి కోకోనట్ ట్రీస్ తో. మేము ఫస్ట్ కొచ్చి నుంచి క్యాబ్ లో అతిరపల్లి వాటర్ ఫాల్స్, అదే అండి బాహుబలి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. మన ప్యాకేజ్ లో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ ని బట్టి. మాకు యాక్చువల్ గా మున్నార్ ప్యాకేజ్ లో ఈ వాటర్ ఫాల్ లేదు, బట్ మేము ఇంకో ప్లేస్ ని నెక్స్ట్ డే కి షిఫ్ట్ చేసి ఈ రోజే యాడ్ చేసాము డే 1 లో. వాటర్ ఫాల్స్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసాము. మొత్తం షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు దాని ఎంట్రీ టికెట్. అడల్ట్స్ కి వచ్చేసి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి 15 రూపీస్. టైమింగ్స్ 8 to 5:30. కొంచెం దూరం అయితే నడవాలి ఎంట్రన్స్ దగ్గర నుంచి. మంచి ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో నడుస్తుంటే. కొంచెం మంచి కంఫర్టబుల్ షూస్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం ఎక్కువ నడిచేది ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ ఆఫ్ వాటర్ ఫాల్, పైనుంచి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట క్లియర్ గా పైనుంచి వ్యూ. ఇక్కడ నుంచి ఇంకో 15 minutes వాక్ చేసుకుంటూ కిందికి వెళ్తే మనకి యాక్చువల్ వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది. ఇంకా ఫ్లో చాలా తక్కువగా ఉంది ఇయర్, లేకపోతే ఇది మొత్తం అంటే మౌంటైన్ మొత్తం కవర్ అయ్యేది అనమాట. బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. రైనీ సీజన్ లో వస్తే చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళనివ్వరు, దూరం నుంచి చూడాలి. బాగా ఫ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఫోర్స్ కి వాటర్ డ్రాప్స్ అన్ని మన మీద పడతాయి అనమాట. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. బట్ బ్యాడ్ లక్, ఈ ఇయర్ అయితే ఎక్కువ ఫ్లో లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఈ వింటర్ ఆర్ సమ్మర్ లో వస్తే ఈ ప్లేస్ ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మున్నార్ కి స్టార్ట్ అయిపోయాము. వే అయితే చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ తో. అక్కడ నుంచి మున్నార్ కి 127 kilometers ఉంది. 2.5 hours పడుతుంది. ఆన్ ద వేలో లంచ్ కోసం అయితే ఆగాము. ఇది వచ్చేసి హోటల్ రాసా, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. వాళ్ళ స్పెషల్ కేరళ థాలీ అయితే తీసుకున్నాము. మామూలుగా అయితే కేరళ రైస్ సర్వ్ చేస్తారు, తినలేని వాళ్ళ కోసం ఇలా రెగ్యులర్ వైట్ రైస్ అయితే ఇస్తారు. మంచిగా బనానా లీఫ్ లో రకరకాల ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు. టేస్ట్ వైస్ అయితే ఓకే, బాగానే ఉంది. వాళ్ళ స్పెషల్ ఈ కోకోనట్ మిల్క్ తో ఏం చేసాము. కేరళ వచ్చిన తర్వాత బనానా చిప్స్ ట్రై చేయకపోతే ఎలా, సో అందుకే అవి తింటూ జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుందో.
ఇది వచ్చేసి పెరియార్ రివర్ మీద ఉంది. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ దాటి ఇప్పుడు ఇడుక్కి డిస్ట్రిక్ట్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మున్నార్కి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము, అదే చపారా వాటర్ ఫాల్. చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్. ఒక 7 to 8 స్టెప్స్ వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ కి వచ్చాము. రివర్ క్రాసింగ్ అని అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ జిప్ లైన్, జైంట్ స్వింగ్, సైక్లింగ్ ఎక్సెట్రా. Be careful. Enjoy. Here. अच्छा नहीं आएगा नीचे నెక్స్ట్ స్పైస్ ప్లాంటేషన్ అండ్ ఆయుర్వేదిక్ సెంటర్ కి వచ్చాము. కేరళలో స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ఫేమస్ కదా. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి 100 రూపీస్. సో లెట్స్ సీ ఏమేమి ఉంటాయని. ఆ ప్లాంటేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇవే అనమాట. సో ఫస్ట్ డే ఇలా ఒక కేవ్ లాగా ఉందన్నమాట. ఇది న్యాచురల్ రాక్ తో ఉంది. భలే ఉంది యాక్చువల్ గా. అసలు ఏదో జంగల్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. గైడ్స్ ని అలౌట్ చేస్తారు. సపరేట్ గా వాళ్ళు అన్ని ప్లాన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, వాటి యూజెస్ అవన్నీ. ये वाला सर फॉर एनी गायनेकोलॉजिकल इश्यूज దాల్చినకాయ చెట్టు చూడండి ఎంత పైప్. స్టిక్, సినమన్ స్టిక్, దట్ వన్ ట్రీ. ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్, మిరియాల చెట్టు అనమాట. మనం అక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్నాయి అవి. సో కాఫీ ప్లాంట్. ये देखिए बीच में है ना, ये कपूरा तुलसी फॉर माइग्रेन. అసలు మా ఆయన అయితే ఏదో క్లాస్ లో లెసన్స్ చెప్తే విన్నట్టు వింటున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా. फ्लावर इसी का. हाँ इसी का फ्लावर है. अभी आप वो टच करके देखे तो प्लास्टिक जैसे है वाला. बहुत ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఉంది. షుగర్ కంట ఇది బీపీ తగ్గించడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే చూసాము. వర్త్ విజిటింగ్ అనిపించింది. ప్లాంటేషన్ అంతా చూపించేది అయిపోయిన తర్వాత పక్కనే వాళ్ళకి షాప్ కూడా ఉందన్నమాట. మనకి ఏమన్నా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఆయుర్వేద మెడిసిన్స్. మేము ఒక 2-3 తీసుకున్నాము ట్రై చేద్దామని చెప్పి. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అందుకే అంటారు గాడ్స్ ఓన్ కంట్రీ అని. వెళ్తుంటే ఒక స్పాట్ చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ ఆగి చూసాము. ఈ ఘాట్ రోడ్స్ లో కొన్ని ల్యాండ్ స్లైడ్స్ అయితే అయ్యాయి. సో దాని వర్క్ అయితే జరుగుతుంది. ఎట్ లాస్ట్ బ్యూటిఫుల్ మున్నార్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ లుక్ ఎట్ దట్ స్కై, సన్సెట్ అయితే అవుతుంది. ఫస్ట్ టీ ఎస్టేట్స్ కనిపించాయి. ఆ మౌంటైన్స్ లో ఫాగ్ అద్రిపోయింది. హిల్ స్టేషన్ క్యాబ్ డ్రైవర్ అక్కడ దించేశాడనమాట. మేము స్టే చేయబోయే హోటల్ నుంచి మనకి జీప్ అయితే వస్తుంది. హోటల్కి వెళ్ళేవి ఆఫ్ రోడింగ్ ఉంటుంది, అందుకని ఈ జీప్స్ అయితే బెటర్ అని చెప్పేసి హోటల్ వాళ్ళే మనకి పంపిస్తారు.
లాస్ట్ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మొత్తం జంగల్లో ఉన్న ఫీలింగ్ ఉంది, మొత్తం చుట్టూ చెట్లే. ఇగో అట్ లాస్ట్ ఈవినింగ్ చెక్ ఇన్ అవుతున్నాం. ఇది వచ్చేసి మా రూమ్ వచ్చేసి సింపుల్ స్పేషియస్ గా అండ్ నీట్ గా ఉంది. బాల్కనీ వ్యూ చూద్దాం. కొంచెం రిలాక్స్ అయ్యి హోటల్ కిందికి అయితే వచ్చేసాము. కొంచెం టీ అది తీసుకుందామని. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి స్పైస్ జంగల్. నైట్ కి ఈ రిసార్ట్ లోని క్యాంప్ ఫైర్ ఆర్గనైజ్ చేశారు. ఆ రిసార్ట్ లోని ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది, అక్కడే డిన్నర్ ఫినిష్ చేసాము. ఆ క్లైమేట్ కి మంచిగా హాట్ ఫుడ్ అయితే సర్వ్ చేశారు. టేస్ట్ వైజ్ వచ్చేసి ఓకే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. బ్రెడ్ అండ్ జామ్ ఉంది, అండ్ వీ హ్యావ్ ఇడ్లీ, చట్నీ, సాంబార్, అండ్ I think this is poha, and a bhaji, juice, boiled egg. లిమిటెడ్ ఐటమ్స్ పెట్టారు, బట్ టేస్ట్ వైజ్ ఓకే. మున్నార్లో డే 2 ఇది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మున్నార్ టౌన్. సో మున్నార్ టౌన్ నుంచి ఇప్పుడు మనం టాప్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి. అరౌండ్ 34 కిలోమీటర్స్ ఉంటుంది. మట్టుపెట్టి డైరెక్షన్ కవర్ చేస్తాం ఈరోజు. ఇదంతా టౌన్ వ్యూ పై నుంచి. చాలా బాగున్నాయి కదా హౌసెస్ అన్ని. ఈ రోజు ఫస్ట్ ఎలిఫెంట్ పార్క్ వెళ్తున్నాము. ఈ పార్క్ లో ఎలిఫెంట్ రైడ్ అండ్ ఎలిఫెంట్ ఫీడింగ్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 400, 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఒకవేళ ఫ్రూట్స్ ఫీడ్ చేయాలనుకుంటే 100 రూపీస్ 1 బాస్కెట్ ఇస్తారు. అయాన్స్ కోసం మేము కూడా ఒక రైడ్ తీసుకుందాం అనుకున్నాం. సో ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాడు వాడు. చాలా హైట్ లో ఉన్నాం, మీకు ఇక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఏమో అటు ఇటు తిరుగుతా ఉంటే చాలా భయం వేసింది, ఎక్కడ కింద పడతామో అనిపించింది. మా బాబు మాత్రం సూపర్ ఎంజాయ్ చేసిండి రైడ్ ని. ఇక్కడ దాటిన తర్వాత అన్ని టీ ఎస్టేట్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఉండవు, సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ హిల్ మీదకి వెళ్తున్నాం అన్నమాట, టాప్ స్టేషన్ కి. మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. కాకపోతే మేము ఎక్కడ ఆగకుండా ఫస్ట్ టాప్ స్టేషన్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మధ్యలో. సో తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అనుకున్నాము. టీ ప్లాంటేషన్ దగ్గర ఒక 2 మినిట్స్ ఆగాము. సో రిసెస్ చేసుకోలేకపోయాము అనమాట. మనము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది అనమాట, ట్రాఫిక్ లో స్టక్ అవ్వకుండా ఉంటాము. టాప్ స్టేషన్కి వచ్చాము. సో అక్కడి నుంచి ఒక 5 to 10 మినిట్స్ వాక్ అయితే చేయాలి. అండ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టాప్ స్టేషన్ లో వాచ్ టవర్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి చూస్తే మనకి అంత వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి తమిళనాడు కింద ఉందంట.
1700 meters above sea level లో ఉందంట. వాచ్ టవర్ మొత్తం 4 sides ఓపెన్ ఉంది. సో చుట్టూ మౌంటైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. మేము మార్నింగే వచ్చాము కాబట్టి విజిబిలిటీ బాగుంది. ఈవినింగ్ టైం అయిపోయేసరికి ఫాగ్ వచ్చేస్తుంది అనమాట, సరిగ్గా వ్యూస్ కనిపించవు. ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ప్లేసెస్ చూస్తూ కిందికైతే వెళ్ళిపోదాము. సో కిందికి దిగి వచ్చేటప్పుడు మొత్తం మళ్ళీ టీ ఎస్టేట్స్ వచ్చాయన్నమాట. మున్నార్ అంటే మనకు గుర్తొచ్చేది టీ ప్లాంట్సే కదా. అక్కడ వర్క్ చేస్తున్నారు, చూద్దాం. హాయ్. ಇನ್ನಮ್ಮ ತಮಿಳ ಮಲಯಾಳಮ್ಮ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. గ్రీన్ టీ. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. ఫ్యాక్టరీ రోలింగ్ హౌసెస్ అక్కడ ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఎంత బాగుంది కదా. తమిళ్ ఓన్లీ 2 words I know, నల్లార్కింగ్లా సాపిడి ఇలింగ్లా. వాళ్ళు ఎంత ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ గా ఉన్నారో, చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే. నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము, అదే కుండాల డ్యామ్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండ్ అక్కడే ఫుల్ స్టాల్స్ కూడా ఉన్నాయి. బెండ్ చేయొద్దనే రాశాడు. ప్లీజ్ డు నాట్ సిట్ అండ్ డౌన్. ఇదే కుండాల లేక్ అండ్ డ్యామ్. మున్నార్లో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంట ఇది. ఒక సైడ్ వాటర్ ఇట్లా స్టోర్ అయి ఉంటాయి రిజర్వాయర్ లాగా, ఇంకో సైడ్ వచ్చేసి డ్యామ్ ఉంటుంది. ఇది డ్యామ్ పైనుంచి వ్యూ. ఆ డ్యామ్ పై నుంచి అలా చివరి వరకు నడుచుకుంటూ వెళ్తే ఒక పార్క్ ఉంది అండ్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. బిగ్ బిగ్ ట్రీస్ కూడా ఉన్నాయి, ఫోటోషూట్స్ కి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, కయాకింగ్, పెడల్ బోటింగ్ ఎక్సెట్రా. ఈ డ్యామ్ మీద కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. పార్క్ అది ఉంది కాబట్టి పిల్లలతోని కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ ఎకో పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్లేసెస్ అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి, ఒకటే స్ట్రెచ్ లో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ప్రైసెస్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఎకో పాయింట్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనము అరిస్తే ఆ చెట్లలోంచి రీసౌండ్ వస్తుందంట. వచ్చింది. చాలా బాగుంది లేక్, మధ్యలో వాటర్, చుట్టూ చెట్లు. ఫోటోషూట్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ ట్రై చేయాలనిపించింది, సో మా వాడు రెడీ అవుతున్నాడు దానికే. పెడల్ బోటింగ్ తీసుకున్నాం, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు కదా కొద్దిసేపు అని. ఈ ప్లేస్ మాత్రం అదిరిపోయింది అసలు. ఆ గ్రీనరీ, ఆ వాటర్ కలర్ చాలా బాగుంది. హాయ్ అయాన్. హాయ్. This Munnar. Nice. Nice. Are you enjoying? Yes. Good. How are you doing, Pranit? Not okay. Why? I did not feel Munnar vibes. Oh, okay. Due to this weather? Everything. ఈ స్వెట్ షర్ట్స్ వేసుకొని వచ్చినాం మేము ఈ ఎండకి, ఈ వెదర్కి. మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది. ఊటీ అండ్ కొడైకెనాల్ చల్లగా ఉంటుంది కదా, ఇది కూడా హిల్ స్టేషనే. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాము, అలా లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాము. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ మడుపెట్టి డ్యామ్కి అయితే వచ్చేసాము. ఇది చాలా ఫేమస్. మున్నార్ టాప్ స్టేషన్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ని దాటుకొని వెళ్ళాలి.
మామూలుగా వీకెండ్స్ హాలిడేస్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది, అసలు ఇక్కడ స్ట్రక్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇక్కడ రిటర్నే వెళ్ళిపోయాం మేము. అప్పటి నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం ట్రిప్స్కి. ఇది మాడుపెట్టి డ్యామ్ సైడ్ వ్యూ. ఇది కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎకో పాయింట్ అండ్ కుండాల లేక్ అంటే చాలా పెద్దగా ఉంది. డ్యామ్ నుంచి ముందుకెళ్తే కొంచెం స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనకి బోటింగ్ అయితే ఉంది. చార్జెస్ ఇక్కడ చూడొచ్చు మీరు. పెడల్ బోటింగ్ అండ్ కయాకింగ్ కూడా ఉంది ఇక్కడ. దగ్గరే ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుల్ షాపింగ్ ఉన్నాయి. ఈరోజు మనం వెళ్ళిన స్ట్రెచ్లో రెస్టారెంట్స్ ఉండవు, సో వ్యూ పాయింట్స్ దగ్గరనే ఇట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. సో అక్కడే తినేసేయాలన్నమాట ఫుడ్. అది మేమైతే హాట్గా ఎగ్ మ్యాగీ తిన్నాము. ఆ రిజర్వాయర్కి ఆనుకొని ఇలా స్టాల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూడొచ్చు మనము వ్యూస్. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. సో ఇది ఫేమస్ టీ ఫ్యాక్టరీ అక్కడ. ఇవి వచ్చేసి ఫ్యాక్టరీ విజిటింగ్ టైమింగ్స్. మండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో క్లోజ్ ఉంటుంది. మేము వెళ్ళింది మండే, ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు. వాళ్ళకి అక్కడే స్టోర్ కూడా ఉంది, సో మన ఫ్యాక్టరీలో టేస్ట్ చేసి తీసుకోవచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ టీస్, కాఫీస్, టీ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. కొన్ని అయితే పర్చేస్ చేసాము. దాని పక్కనే టీ షాప్ కూడా ఉంది, అక్కడ కూడా టేస్ట్ చేయొచ్చు. మేము ఇలా అయినా ఊటీలో టీ ఫ్యాక్టరీ చూసాం కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫోటో పాయింట్. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఫొటోస్. చుట్టంతా కూడా టీ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్లో ఉంటారు. సాఫ్ట్ కాపీ కావాలంటే 40 రూపీస్ అండ్ ప్రింట్ అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫొటోస్ తీస్తారు కదా, ఆ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక బాస్కెట్ ఇచ్చి వాళ్ళ డ్రెస్ వేసి టీ లీవ్స్ కట్ చేస్తున్నట్టు చేస్తారు. హార్స్ రైడ్ కూడా ఉంది, అది 100 రూపీస్. టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అలా అవుతుంది. రిటర్న్ మున్నార్ సిటీలోకి అయితే వచ్చేసాము. మా క్యాబ్ డ్రైవర్ నాన్ వెజ్ రెస్టారెంట్ అలీబాబాకి అయితే తీసుకొచ్చాడు. మంచిగా లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంకో అడ్వెంచర్ యాక్టివిటీ చేయడానికి వచ్చాము, అదే హాట్ ఎయిర్ బెలూన్. 10 minutes ఉంటుందంట రైడ్ అండ్ 1500 per head. ఎక్కువ భయపడడానికి ఏం లేదు. అండ్ రోప్స్తో ఫుల్గా కడుతున్నారనమాట కింద అన్ని సైడ్స్ నుంచి. అండ్ ఎక్కువ హైట్ కూడా ఏం తీసుకెళ్ళట్లేరు. మేము వెళ్ళినప్పుడు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మంచిగానే తీసుకున్నారు. మనకి వీడియో బయట కూడా ఇస్తారు డ్రోన్స్తో తీసి. ఇది బెలూన్ లోపల అండ్ పైనుంచి వ్యూ. Tell me, what is your experience? Did you like it or what? Sir, fire will come. After one time we on and some buttons will be there to do like this. That is my experience. నెక్స్ట్ పునరంజనికి వచ్చాము. అక్కడ కల్చరల్ షోస్ జరుగుతాయి. వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్, కథకళి అండ్ కలరీ పట్టు అలాంటి షోస్ అయితే ఉన్నాయి. మేమైతే కలరీ పట్టు షోకి బుక్ చేసుకున్నాం, 500 per person. ఇది వచ్చేసి కేరళకు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్. చాలా బాగుంది షో. వాళ్ళ డాన్స్ ఫామ్, కథకళి, రామాయణం అవి కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్ గా మనం వచ్చిన రోజే చూసుకుంటే బెటర్, టైం కలిసి వస్తుంది. మా బాబు అయాన్ష్ టైర్డ్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసాము. అది అయిపోయి ఈవినింగ్ దాని పక్కన ఒక చిన్న పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఫుల్ లైఫ్ తో కలకలలాడుతుంది.
హోటల్కి అయితే రిటర్న్ అయిపోయాము. సో క్యాంప్ ఫైర్ పెట్టారు, మంచిగా ఎంజాయ్ చేశాడు మాయాంష్ అక్కడ. అలా చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేసి కొచ్చికి వెళ్ళిపోయాము. సో అది నెక్స్ట్ వీడియో చూద్దాం. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు మున్నార్ ట్రిప్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.